హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. లెనిన్ అఖిల్ నటించినటువంటి భాగ్యశ్రీ భోస్లే నటించినటువంటి సినిమా లెనిన్. చాలా రోజుల నుంచి అఖిల్కి చాలా హిట్స్ అయితే రావడం లేదు. ఒక యావరేజ్ సినిమాలుగానో లేదంటే ఫ్లాప్ సినిమాలుగానో అయితే మిగిలిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా లెనిన్, నిన్న రిలీజ్ అయినటువంటి లెనిన్ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా సినిమా విషయానికి వచ్చేసరికి స్టార్టింగే మనకి స్టోరీ ఎన్టీఆర్ ఒక వాయిస్ ఓవర్తో అయితే మనకి ఈ సినిమా స్టార్ట్ అవుతుందండి. అయితే సినిమా ఎలా ఉండబోతుంది, దేన్ని పోల్చి ఉండబోతుంది అని చూస్తే మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని సీక్వెన్స్లను ఇన్స్పిరేషన్గా తీసుకుని, అలాగే ఆ కథను యొక్క మూలాలను తీసుకుని, ద్రౌపదీదేవి యొక్క విశిష్టతను తీసుకుని, ఇవన్నిటిని తీసుకుని ఒక స్టోరీని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. చిత్తూరు బ్యాక్గ్రౌండ్లో స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ థీమ్ వచ్చేసి ఒక అనాథ హీరో ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. ఇవన్నీ జనరల్గా మనం చూసినప్పటికీ కూడా కథలో తను ఇన్వాల్వ్ అయ్యేటువంటి పాయింట్ మాత్రం వేరేగా ఉంటూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ ఇంట్రడక్షను, కొంచెం ఒక రకమైనటువంటి ఆడియన్స్ని కూర్చోబెట్టేటటువంటి సీన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏం జరుగుతుంది స్టోరీలో, ఏం చెప్తున్నారు స్టోరీలో, బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీకి రియల్ టైంలో జరిగే స్టోరీకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా కొంత క్యూరియాసిటీని అయితే మనల్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి ఒక మంచి ఇంటర్వల్ బ్యాంక్నే వీళ్ళు తీసుకున్నారని చెప్పొచ్చు. ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా ఉండనట్టుగా ఉంటే ఇతన విలను, లేదంటే ఇతను మంచోడా ఇతను చెడ్డోడా అంటే మనకు మహాభారతంలో క్యారెక్టర్స్ ఎలా అయితే ఉంటాయో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా మంచోళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు అనుకున్న వాళ్ళు మంచోళ్ళు అవుతారు. ఇవన్నీ రకరకాల రాజకీయాలు, ఈక్వేషన్స్ ఎన్నో చూస్తూ ఉంటాం మన మహాభారతం స్టోరీ చూసినప్పుడు. సో సేమ్ ఇందులో కూడా అదే టైప్ ఆఫ్ పాయింట్స్ని తీసుకుని కథనైతే అల్లాడని అయితే డైరెక్టర్ చెప్పచ్చు, ఎవరైతే మురళీకిషోర్ గారు. సెకండ్ హాఫ్ అంతా కూడా మెయిన్ కోర్ ఆఫ్ ది స్టోరీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ క్యారెక్టర్స్ యొక్క రియాలిటీ ఏంటి అనేది కూడా మనకి ఫస్ట్లో చూపించిన ఈ కన్ఫ్యూజన్కి ఏదైతే ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి రియాలిటీ ఏంటి క్యారెక్టర్స్కి సంబంధించి అనేది మనకి సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా అయితే ఎంగేజింగ్గానే ఉంది. అఖిల్ నటించినటువంటి సినిమాలకి భిన్నంగా ఇప్పటివరకు మనం కేవలం ఒక లవర్ బాయ్గానో లేదంటే ఏదో ఒక సూపర్ హీరో ఈ టైప్లోనే కొంచెం అఖిల్ని మనం చూడడం జరిగింది. ప్లస్ డీ కెమెరాస్ రోల్లో చూడలేదు, ఒక పల్లెటూరుకి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్లో అఖిల్ని మనం చూడలేదు. సో ఓవరాల్గా సినిమా వచ్చేసరికి అయితే బాగుందని చెప్పచ్చండి. సినిమా చూడొచ్చు, ఖచ్చితంగా సినిమా అయితే చూసే సినిమా అయినా చెప్పచ్చు. అయితే వన్ టైం వచ్చా ఏంటి అని అంటే ఓకే, సినిమా అయితే ఒక మంచి సినిమా, ఒక హిట్ సినిమా అయితే అఖిల్కి ఖాతాలో అయితే పడిందని చెప్పచ్చు. లేకపోతే సినిమాలో అక్కడ సాంగ్స్ వచ్చి సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవని అయితే నాకైతే అనిపించింది. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అసలు కనెక్టింగ్ సరిగ్గా కుదరలేదు. ఎందుకో ఆ లవ్ స్టోరీని తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది. మెయిన్గా హీరోయిన్కి ఈ మధ్యకాలంలో హీరోయిన్కి అంత లెందీ రోల్ కానీ, త్రూఅవుట్ ద మూవీ సినిమా కానీ హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కొంతవరకు, ఒక రకంగా చెప్పాలంటే కదా, అటువంటి ఎక్కడ కూడా లేవు ఈ మధ్యకాలంలో మనం లేవు. కాకపోతే ఈ సినిమాలో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పాలి. భాగ్యశ్రీ భోస్లేకి మంచి అవకాశం దొరికిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో యాక్టింగ్ వైజ్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ, క్యారెక్టర్ వైజ్గా కానీ ఒక మంచి అవకాశమే అమ్మాయి అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. లేకపోతే యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అందరూ కూడా ప్రమోద్ తను చాలా బాగా చేశాడు. అలాగే శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారు తగ్గట్టుగా క్యారెక్టర్, బ్రహ్మాజీ, ఇలా చాలామంది ఎవరికాళ్ళు ఈ క్యారెక్టర్ వీళ్ళ కోసమే డిజైన్ చేశారా అన్నట్టుగా అయితే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరిది కూడా ఇతన్ని ఎందుకు పెట్టారు అసలు బాగాలేదు అన్న టైప్ అయితే అక్కడ లేదు. మొత్తం అంతా కూడా క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది. అలాగే సూటబుల్ యాక్టర్స్ అనే తీసుకున్నారు ఈ క్యారెక్టర్కి అనిపించేటట్టుగా ఉంది. సో ఓవరాల్గా ఇకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మనకి ఖర్చు కనిపించినట్టుగా ఉంది. పెద్దగా ఒకే ఊరిలో జరిగేటటువంటి సీన్స్ స్టూడియోలో తీసినట్టుగానే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి తన టైప్ ఆఫ్ ఒక అఖిల్కి రేంజ్ హీరో ఎలా ఇవ్వాలో బ్యాక్గ్రౌండ్ అలాగే ఇచ్చాడు తప్ప ఓవర్గా ఎలివేట్ చేసేస్తూ విపరీతమైన సౌండ్స్ తోటి డమ్ డమ్ అనిపించకుండా చాలా నీట్గా ఆ సినిమాకి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సాంగ్స్ మనకి వినడానికి బాగున్నాయి కానీ చూడడానికి అంత అనిపించినట్లేదు. ఏ డ్యాన్స్ చూసినా ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదనే చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అఖిల్ అయితే చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అఖిల్ తన క్యారెక్టర్ గతంలోకి కన్నా కూడా చాలా బాగా చేశాడు. అలాగే భాగ్యశ్రీ భోస్లే యాక్టింగ్ బాగుంది.
ఇలా ఎవరికాళ్ళు యాక్టింగ్ బాగుంది. మెయిన్ అఖిల్ కొన్ని సీన్స్లో లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్లో అయితే చాలా ఎక్సలెంట్గా తన యాక్టింగ్ ఉంది. సో ఈ బెటర్ పర్ఫార్మెన్స్ తోటి ఇంకొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ రావచ్చని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లెనిన్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సినిమా ఓవరాల్గా అయితే బాగుంది, ఒక మంచి సినిమా అనే చెప్పొచ్చు. అఖిల్ కెరియర్లో ఒక హిట్ సినిమా అయితే పడిందని మనం అనుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.